సనాతన ధర్మ పోషకులకి, పరిరక్షకులకి, వేద విద్యార్థులకి, వేద విజ్ఞులకి ఇతని కార్యక్రమానికి సంకల్పించినటువంటి ప్రసాద్ అన్నజీ గారికి, గెలగూడి వెంకటేశ్వరరావు గారికి, సారథ్యం వహిస్తున్న డాక్టర్ గెల శ్రీనివాస్ గారికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ద యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఏన్షియంట్ టెంపుల్స్ అండ్ సనాతన ధర్మ. సోషల్ మీడియా ఈరోజు ఎంత విస్తృతంగా ఉందనేటువంటిది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా తెలియనటువంటి విధంలో పూర్తిగా అంటే జీవితంలో సగ భాగాన్ని సోషల్ మీడియాకి అంకితం చేసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దీన్ని ఒక వీక్నెస్గా కాకుండా దీని మీద ఒక స్ట్రెంగ్త్, అంటే దీంట్లో ఒక స్ట్రెంగ్త్ మనం గుర్తించి సనాతన ధర్మ ప్రచారం ఎలా చేయొచ్చు అన్న దాని మీద మనం కూడా ఒక 10 నిమిషాల్లో నేను అంశాలని చెప్తాను. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి వ్యక్తిని ఒక మీడియాగా మార్చేసింది. అంటే ఒక వ్యక్తి తను ఏమన్నా ఒక విషయాన్ని చూసినప్పుడు దాని గురించి ఒక పోస్ట్ పెడితే ఫేస్బుక్లో దానికి షేర్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి. అటువంటి ఆ సోర్స్ నుంచి టీవీ ఛానల్స్ వాడు, తర్వాత డైరీస్ వాడు, వీళ్ళందరూ కూడా ఈవెన్ వెబ్సైట్స్ వాళ్ళు కూడా సోర్స్ అక్కడి నుంచి తీసుకుంటున్నారు. అంటే ఇవాళ ప్రతి సిటిజన్, అంటే ప్రతి వ్యక్తి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక మీడియా రిపోర్టర్. అలాగే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ కూడా ఇక్కడ ట్విట్టర్లో ఉన్నారు. ఏదైనా ఒక సమస్యని మనం చూసి ఈ విధంగా రోడ్లు బాగాలేదండి, లేకపోతే ఇక్కడ ఈ విధంగా స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఈ రకంగా చెత్త పెరిగిపోయింది అని చెప్పి ఫోటో తీసి ఆ కన్సర్న్ మినిస్టర్ కనుక మనం ట్వీట్ చేస్తుంటే కొంతమంది స్పందిస్తున్నటువంటి మినిస్టర్లు కూడా ఉన్నారు. ఎంతమంది కూడా స్పందించి వెంటనే వాటిని రెగ్యులేట్ చేస్తున్నటువంటి విధానం కూడా ఉంది. సో ఇలా ఎన్నో అంశాలు జరుగుతున్నప్పుడు టెంపుల్స్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు మన దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అనే ప్రశ్న వేసుకుంటే వెబ్సైట్లో చూస్తే లిస్టెడ్ టెంపుల్స్, అంటే గవర్నమెంట్ గుర్తించిన టెంపుల్స్ సుమారుగా 1,00,000 చిల్లర ఉన్నాయి, 1,30,000 ఉన్నాయి. కానీ మన దేశంలో మొత్తం 6 లక్షలకు పైగా విలేజెస్ ఉన్నాయి. ఒక 5,000కు పైగా కొంచెం పెద్ద టౌన్స్, ఒక 400కు పైగా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క టెంపుల్ ఉందనుకున్నా కూడా మన లెక్క సుమారుగా ఒక 6 లక్షల టెంపుల్స్ ఉండాలి అనేటువంటిది మన అంచనా. కానీ ఈ విషయం నేను గెల శ్రీనివాస్ గారు మా దేశంలో లెక్కల వేయాల శ్రవణాథం అంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పారంటే ఆయన చెప్పినటువంటి వివరం చాలా షార్ట్ చేసింది. అక్కడ చూడండి, అసలు దాదాపుగా 6,000కు పైగా టెంపుల్స్ ఒక్క వారణాసి, కాశీ చుట్టుపక్కల ఉన్నాయి. 5,000 నుంచి 6,000 టెంపుల్స్ మన తిరుపతి చుట్టుపక్కల ఉన్నాయి. మొత్తం దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అనేటువంటిది ఒక అంచనా వేస్తే 32 లక్షల పైగా ఉన్నాయి. చిన్న పెద్ద పురాతన ఆధునిక ఇలాగ అన్ని, అంటే చిన్న చిన్న మందిరాలు కూడా మనం కలుసుకుంటే 32 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. అంటే ఏ మనిషి జీవితకాలంలో కూడా ఈ 32 లక్షల దేవాలయాన్ని సందర్శించడం అనేటువంటిది వీలు పని, దాంట్లో సందేహం అనేటువంటిది ఏమీ లేదు. ఇన్ని టెంపుల్స్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు సంరక్షించుకోవాలి, ఉన్నాయి కదా చాలా, అవన్నీ ఏమీ అంతరించుకోవడం లేదు కదా అని ఒక యాంగిల్ రావచ్చు. సరే, కొన్ని పురాతన దేవాలయాలు శిథిలమవుతున్నాయి, వాటి వరకు పరిరక్షించుకుంటే సరిపోతుంది, ప్రతి దేవాలయం గురించి మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 32 లక్షల దేవాలయాలు కూడా కొన్ని శతాబ్దాలుగా మొత్తం భారతీయులందరూ ధనిక, పేద, ఈవెన్ ట్రైబల్స్ లో కూడా కొంతమంది ట్రైబల్ గాడెస్ టెంపుల్స్ పట్టుకున్నారు. అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నటువంటి సంస్కృతి మనది. ఈ దేవాలయాలన్నీ కూడా శిథిలమైపోకుండా ఉండే విధంగా, అంటే దీపం ఆగిపోకుండా చెయ్యి అట్టయితే మాత్రం మనం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది మన నేషనల్ హెరిటేజ్. తర్వాత ఇంకొక అంశం, ఇది నేషనల్ హెరిటేజ్ అన్నాం. మన నేషనల్ సెక్యులర్ నేషన్. సో కనుక దీంట్లో ఇది ఓన్లీ
హిందువుల బాధ్యత ఈ టెంపుల్స్ని పరిరక్షించడం, ఈ సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో పాల్గొనడం అనేటువంటిదని చెప్పి అనుకుంటే మాకు ఆశ్చర్యకరమైన సంఘటన 2014లో ఇదే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టారు సేవ్ టెంపుల్స్ మీద. అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి డాక్యుమెంటరీస్, అలాగే సనాతన ధర్మం మీద షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కూడా కాంటెస్ట్కి వచ్చాయి. అందులో నేను జూరీ మెంబర్ని. దాదాపుగా 130 సినిమాలు వస్తే అందులో ఒక 10 నుంచి 15 సినిమాలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చేశారు. మొదట మీరు ఆశ్చర్యం వేసింది, అంటే వీళ్ళు హిందువులు ఎలా పాల్గొన్నారు, వీళ్ళు చెప్పింది కూడా హిందూ దేవాలయాల గురించి దాని పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు ఏమిటి అని చెప్పి అనుకుని, సరే దాంట్లో చాలా బాగున్న వాటిలో ఒక 2 బహుమతులు కూడా వచ్చినాయి. తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఏమంటే ఇది మేము హిందూ ధర్మం కింద చూడలేదు, ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి హెరిటేజ్, ఎన్నో శతాబ్దాలుగా మన దేశంలో ఉన్నటువంటి సంపద, శిల్ప సంపద ఇదంతాను. కాబట్టి దీన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి వాడికి ఉంది, ఒక హిందువునే కాదు అని వాళ్ళు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అలాగే టెంపుల్స్ వల్ల మరో ముఖ్యమైన అంశం ఏంటంటే టెంపుల్ టూరిజంకి ఇది ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. అంటే మనకి టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. విదేశీయులు కూడా మన దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్, ప్రస్తుతానికి కాశీ దగ్గర అక్కడ చూస్తే మధుర దగ్గర చాలా మంది ఫారినర్స్ కనిపిస్తూ ఉంటారు. మన ఈ ఇతర దేవాలయాల గురించి కూడా ప్రచారం బాగా ఉంటే కనుక ఆ ఫారినర్స్ ఈ ప్రాంతాలు కూడా వచ్చి టూరిజం డెవలప్ చేయడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక హెల్త్ క్రియేషన్ అవుతుంది. ఇక ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే మనకి రకరకాల టీవీ ఛానల్స్, స్టూడియో ఎన్నో, ఎస్బీసీ వాళ్ళు, అలాగే భక్తి టీవీ వాళ్ళు అందరూ కూడా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్లో మారుమూల ఉన్నటువంటి దేవాలయాల గురించి, వాటి యొక్క ప్రశస్తి గురించి చెప్తూ వస్తున్నారు. అవే వీడియోని వాట్సాప్లోను, ఫేస్బుక్లోను కూడా మనం షేర్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇంకా చాలా విషయాలు, ఇంకా చాలా టెంపుల్స్ గురించినటువంటి కొత్త టెంపుల్స్ గురించినటువంటి ఒక విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు అలాగే కొన్ని వెబ్సైట్లు, tempulesland.com అని ఒక వెబ్సైట్, దాంట్లో దాదాపుగా 300 పైగా టెంపుల్స్ యొక్క వివరాలన్నీ కూడా అందరూ పొందుపరిచారు. వాళ్ళు పబ్లిక్కి, అంటే మనం ఎవరన్నా మన ఊళ్ళో ఒక టెంపుల్ గురించి ఒక విశేషమైనటువంటి అంశం కనుక ఉంటే దాంట్లో రాసి మనం అప్లోడ్ చేయొచ్చు. అదొక టెంపుల్స్ అలాగా ఒక డేటాను తయారు చేస్తున్నారు. బహుశా కొన్ని సంవత్సరాలు ఇదే కొనసాగితే ఇంకా మనం అనుకుంటున్నటువంటి 32 లక్షల దేవాలయ వివరాలు కూడా మనకి లింక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే equip.com అనే వాళ్ళు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొన్ని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళు ముందరకు వచ్చారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఫేస్బుక్ లాగా అది కూడా ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఎక్కడన్నా ఎవరన్నా ఒక టెంపుల్, ఈ విధంగా మా ఊళ్ళో టెంపుల్ ఉంది, ఇలా శ్రీరావస్థకు వచ్చింది, దీని యొక్క ప్రాశస్త్యం ఇది, ఇది ఇంత పురాతనమైనది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దానికి నేను ఇంత పెట్టుకోవడానికి ముందరకు వస్తున్నాను, మిగతాది ఎవరైనా దీంట్లో దాతలు ముందరకు రావచ్చు అని చెప్పి కనుక ఒక ప్రపోజల్ పెడితే దాత రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఎక్విప్లో ఒక టీం ఉన్నారు. ఇప్పుడు అలాగే లక్ష్మీ శ్రీనివాస్ గారు, కల్పూర్ ప్రకాశ్రావు గారు ఒక సేవ్ టెంపుల్స్ అనేటువంటి ఒక సంస్థ ఎలాగైతే చేస్తున్నారో, ఈ సంస్థకి ఇంకో సంస్థ వచ్చినట్టుగా వాళ్ళు కూడా ముందుకు వస్తామని చెప్పని సభాముఖంగా నా ద్వారా చెప్పమన్నారు. అలాగే ఫేస్బుక్లో టెంపుల్స్ కోసం గ్రూప్స్ క్రియేట్ చేయడం, ఆ టెంపుల్ యొక్క వైశిష్ట్యాన్ని అందరూ రాయడం, ఇవాళ ఎక్కువ మంది ఫేస్బుక్లోనే ఉంటారు కాబట్టి అది కూడా ఒక నెట్వర్కింగ్ అవుతుంది. సో ఇక అలా చూస్తే ఇంకా చాలా ప్రాచుర్యం పొందాల్సినటువంటి చాలా ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఒక టెంపుల్ గురించి నాకు హరి శ్రీనివాస్ గారు చెప్పారు. చెమంట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అది ఈ కొచ్చి దగ్గర ఉండట. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకునే గురువాయూర్ టెంపుల్ కూడా కట్టారట. అక్కడ ప్రతిరోజు అభిషేకం టైం ఒక నెల నుంచి యాక్టివిటీస్ పెడుతుంది. ఇది పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. హరి శ్రీనివాస్ గారు దాని వీడియో తీసి దాని ఫేస్బుక్లో ప్రచారం చేశారు. సో ఇలాగా ఎవరైనా ఏదో మాధ్యమం, ఫేస్బుక్ కావచ్చు, ఇంతకు మనం చెప్పినటువంటి యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదో చూసి చేయకుండా అందరికీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి దాన్ని ఈ రకంగా ప్రచారం చేస్తే చాలామందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హెడ్ ఆఫ్ షాప్ టెంపుల్, సేవ్ టెంపుల్స్ వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ, అలాగే పబ్లిక్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, డాక్యుమెంటరీస్ చేస్తున్నారు.
చేయిస్తున్నారు. సో ఇలాగా ఇంకా వాట్ టు బి డన్, ఏం చేయాలన్న దాంట్లో ఒక ఎంపిక ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేసి ఎక్కడెక్కడైతే గోశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో, అంటే ఇక్కడ ఈ రకంగా గోశాల ఉంది, గోవుల్ని ఈ గోశాల పంపిస్తే దత్తత తీసుకున్న వారి యొక్క పోషణ బాధ్యతను చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వివరాలు ఎక్కడైనా గోవధలు జరుగుతుంటే ఒక రిపోర్ట్ చేయడం లాంటి విషయం, అలాగే టెంపుల్ ల్యాండ్స్ కబ్జా అవుతూ ఉంటాయి వాటి వివరాలు, ఇలాగా వెంటనే రిపోర్ట్ చేయడానికి వీలుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక ఏపీలు. ఇలా చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంతటి మంచి అవకాశాలు ఇచ్చినటువంటి సేవ్ టెంపుల్స్ గ్లోబల్ హిందూ ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.